వెల్కమ్ టు డే 11 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. సో 20 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 11. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు నేను పొజిషన్స్ అనేవి చూపిస్తున్నాను, మీకు ట్రేడ్ చేస్తున్నాను అండ్ దెన్ అనాలిసిస్ చెప్తున్నాను కదా. కొంచెం అయితే కష్టపడుతున్నాను, దానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతే. నేను కోరేది ఒక లైక్ ఇవ్వండి అంతే. అండ్ దెన్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకోసం కూడా చెప్తున్నాను, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎందుకు జాయిన్ అవ్వండి అని అంటున్నానంటే, సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఇక్కడ ఎందుకు మార్క్ చేసుకున్నాను, చాలామందికి వీడియో చూసిన వెంటనే అర్థం కావు. సో ఎందుకు మార్క్ చేసుకున్నా ఒక్కొక్కసారి ట్రేడింగ్ ఛాలెంజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. సో దానివల్ల మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అదేంటి ఇక్కడ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నాడు, మార్కెట్ అక్కడి నుంచే ఎందుకు బ్రేక్అవుట్ కానీ రెసిస్టెన్స్ కానీ అవుతుంది అని చెప్పి మీకు చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. దానికోసం మీరు ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఎందుకు మార్క్ చేసుకున్నాను అన్నది లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఈరోజు లెవెల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుందో మార్కెట్ రివర్స్ అవుతుందో తెలియదు, కానీ ట్రెండ్ అయితే బుల్లిష్గానే ఉంది. ట్రెండ్ బుల్లిష్గా ఉందని మీరు ఎలా అంటున్నారు, నేను మార్కెట్ ఇంత పెద్ద క్రాష్ వచ్చింది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ట్రెండ్ అనేది ఎలా చూస్తామంటే, నేను ఎక్కువ సిపిఆర్ ట్రేడర్ కాబట్టి, సో మా పాస్ట్ 4 డేస్ నుంచి సిపిఆర్ ఎలా ఉందో చూడండి. పాస్ట్ 4 డేస్ నుంచి సిపిఆర్ అసెండింగ్గా ఉంది. సో ఈ సిపిఆర్ కంటే కింద ఉంది కదా. సో తర్వాత రోజు సిపిఆర్ దీనికంటే పైన ఉంది కదా, తర్వాత రోజు సిపిఆర్ పైన ఉంది, ఈ రోజు సిపిఆర్ కూడా నిన్న సిపిఆర్ కంటే పైన ఉంది. సో ఇప్పుడు ఏంటిది, ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, అప్ ట్రెండ్ అనేది మనకి దొరుకుతుంది. సో దాని ద్వారా మీరు మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందో డౌన్ ట్రెండ్ ఉందో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 20 EMA ద్వారా కూడా చూసుకోవచ్చు. డైలీ 20 EMA అయితే ప్రెసెంట్ స్లోపింగ్ కిందకి వెళ్తుంది, అందుకే నేను మూవింగ్ యావరేజెస్ గట్ట వాడిన. సిపిఆర్ అనేది లీడింగ్ ఇండికేటర్, ప్రైస్ ఎక్కడ ఉన్నా సరే సిపిఆర్ అనేది మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది కాన్స్టెంట్గా. కానీ మూవింగ్ యావరేజ్ చూడండి, నిన్న మార్కెట్ పైన అప్ సినారీ ఉంది కాబట్టి పైకి వెళ్ళింది, మార్కెట్ ఫాల్ అయిపోయిన తర్వాత అది కూడా ప్రైస్తో పాటు చేంజ్ అయిపోయింది. సో అందుకే ఈ లాగింగ్ ఇండికేటర్స్ అనేవి వాటితో ఎలా ఉండాలి, ఎలా వాడాలో కరెక్ట్గా అనేది వాడకపోతే మీకు చాలా ప్రాబ్లం ఉంటుంది. రీటైల్ ట్రేడర్స్ లైక్ బిగినర్స్ వచ్చి చాలామంది ఇలా మూవింగ్ యావరేజ్ టెక్నిక్స్ వాడితే చాలా లాసెస్ అయితే అవుతారు. దానికి తోడు మళ్ళీ ఆప్షన్స్ బయింగ్లో మళ్ళీ మీకు లాస్ వస్తుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి కొత్త ట్రేడర్స్ ఎవరైనా ఈ లాగింగ్ ఇండికేటర్స్ అవి వాడుతుంటే. బ్యాంక్ నిఫ్టీ కూడా అంత ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ అయినా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకైనా వెళ్ళొచ్చు. సో ఈరోజు ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ క్యాండిల్ నుంచి రిజెక్షన్ అయితే ఏమో తెలియదు, కానీ బ్రేక్అవుట్ అయితే మటుకు ఇమీడియట్గా లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నిన్న పీపుల్ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి, వాళ్ళందరూ స్టాప్ లాస్ ట్రిగర్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ కూడా అంతే. సో నిఫ్టీ అప్పుడు నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి, అప్పుడు హై ప్రాబిలిటీ. కానీ నిఫ్టీ ఈరోజు సైడ్ వేస్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు సిపిఆర్ నార్మల్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకుంటాను నేను, రాదర్ దెన్ నిఫ్టీ. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, నిఫ్టీ ఎక్స్పైర్ కూడా ఉంది, రేపు హాలిడే కాబట్టి. సో మార్కెట్ ఇంకా 2 minutes ఉంది, 9:13 అయింది. సో 9:15 చూద్దాం ప్రైస్ యాక్షన్ బ్రేక్అవుట్ అవుతుందో లేదంటే రివర్సల్ అవుతుందో. సో ఇక్కడ చూడండి, అనాలిసిస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తాను, కానీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ వచ్చింది. సో దట్స్ ద మార్కెట్, మనం అనుకున్నది కాదు, మీకు కనిపిస్తున్నది ట్రేడ్ చేయాలి. డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ. సో ఇప్పుడైతే నా వ్యూ అయితే మారిపోయింది. ఇప్పుడు చూద్దాం ఈ లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఇస్తుందేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయింది కాబట్టి. అండ్ మార్కెట్ ఒకవేళ కిందకి వస్తే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్, ఇది డిమాండ్ జోన్. ఇక్కడ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది ప్రెసెంట్. సో వెయిట్ చేయాలి, ఇంకా ఎటువంటి ఎంట్రీస్ అయితే ఏం లేవు. నిఫ్టీ ఇప్పుడు సెంట్రల్ పివట్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది, లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను నిఫ్టీలో. ప్లేస్ అయితే చేశాను. ప్రెసెంట్ అయితే 500 క్వాంటిటీస్ తీసుకున్నాను, 40 దగ్గర యావరేజ్ అయింది. సో స్టాప్ లాస్ అయితే 60 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ చూసారు కదా, 60 పెట్టుకున్నాను పొజిషన్. అంటే రిస్క్ వచ్చి 500 into 20 points, ఒక 10,000 అయితే రిస్క్ ఉంటుంది ఈ ట్రేడ్లో. సో చూద్దాం సపోర్ట్ నుంచి ఏమన్నా పైకి వెళ్తుంది. ఇది గ్రీన్ క్లోజ్ అయితే మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే, సో స్లోగా గ్రీన్ అయితే చేంజ్ అవుతుంది, ఇది ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 2,500 అలా ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ 3,000కి వచ్చింది. సో అంత పైన యాడ్ చేయను, మళ్ళీ ఏమైనా పుల్ బ్యాక్ ఇస్తే అప్పుడు ఏమైనా యాడ్ చేస్తాను. సో ఎంట్రీ ఆల్మోస్ట్ ఇక్కడ తీసుకున్నాను నేను. స్టాప్ లాస్ బిలో సిపిఆర్ పెట్టుకున్నాను. టార్గెట్ ఏమో ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, ఇక్కడ తీసుకోవచ్చు టార్గెట్. టార్గెట్ ఏమో గ్రీన్ హారిజాంటల్ లైన్, స్టాప్ లాస్ ఏమో బిలో ద సిపిఆర్, లేదంటే పొజిషన్ ఎలా పెట్టుకుంటాను.
సో టార్గెట్ ఇది, రిస్క్ ఇది, రివార్డ్ ఏమో ఇది ఆల్మోస్ట్ 1.91 రివార్డ్ వస్తుంది కదా, 1:2 పెట్టుకుంటాను. ఓకే యా. సో చూద్దాము. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ 4000 అలా ట్రేడ్ అవుతుంది. హై అయితే 4000 దాకా వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. చూడాలి సిపిఆర్ అయినా బ్రేక్అవుట్ అవుతుందేమో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు సిపిఆర్ అయితే బ్రేక్ చేస్తుంది. సో పొజిషన్స్ అయితే యాడ్ చేశాను, ఇంకొక 150 క్వాంటిటీస్ యాడ్ చేశాను. ఇనిషియల్గా ఫస్ట్ అయితే 500 తీసుకున్నాను. సో 38 యావరేజ్ అయింది, 33 దగ్గరకు వస్తుంది. హై అయితే 4000 వరకు వెళ్ళింది ప్రాఫిట్ ఇప్పటి వరకు. సో చూద్దాం, రిస్క్ వచ్చి 10,000 ఈ ట్రేడ్లో. యా 3953, 4100 అగ్రెసివ్గానే మూవ్ అవుతున్నాయి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా పైకి. అండ్ ఆల్మోస్ట్ 4500 అలా ట్రేడ్ అవుతుంది. $5,500 ఇస్ ద నెక్స్ట్ అప్డేట్. బ్యాంక్ నిఫ్టీ కూడా పైకే మూవ్ అవుతుంది. ఈ లెవెల్ రెసిస్టెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్ జోన్ అది. సో చూద్దాం అక్కడ ఏమన్నా రెసిస్టెన్స్ తీసుకుంటుందో. నిఫ్టీ అయితే టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, సో టార్గెట్ వరకు వెళ్తుందో మళ్ళీ అన్న పుల్ బ్యాక్ ఇస్తుందో తెలియదు. స్టాప్ లాస్ అయితే ప్రెసెంట్ అప్డేట్ చేసుకోవాలి, పొజిషన్స్ యాడ్ చేశాను కాబట్టి. స్టాప్ లాస్ ఏమన్నా కిందకి రావచ్చేమో, సెంట్రల్ పివట్ కిందకి. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 6500కి వచ్చింది, 7000. బ్యాంక్ నిఫ్టీ డే హై రెసిస్టెన్స్ తీసుకుంటుంది, కిందకు వస్తుంది. అండ్ నిఫ్టీ కూడా అందుకే మూవ్ అవుతుంది. సో నిఫ్టీ ఇక్కడికి వస్తే మళ్ళీ యాడ్ చేస్తాను. నిఫ్టీ అక్కడికి బాడీ లోస్ దగ్గరకు వస్తే మళ్ళీ యాడ్ చేస్తాను. స్టాప్ లాస్ ఈసారి డేలో దగ్గర పెట్టుకుంటాను, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. సో చూద్దాము. ప్రెసెంట్ అయితే ఇంకా 6000 అలా ట్రేడ్ అవుతుంది. సో చిన్న పుల్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకుంటా అని చెప్పాను కదా, ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. సో అక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ తీసుకున్నాను. ఇంకొక టోటల్ 750 క్వాంటిటీస్ అయ్యాయి. సో చూడండి, ఫస్ట్ 500 యాడ్ చేశాను, అండ్ దెన్ నెక్స్ట్ 150, ఆ తర్వాత 100 యాడ్ చేశాను. సో మార్కెట్ ఇప్పుడు 6500 అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం పైకి వెళ్తుందో లేదో. సో మళ్ళీ పొజిషన్ యాడ్ చేశాను, ఇంకొక టోటల్ ఓవరాల్ అయితే 900 అయ్యాయి. సో టోటల్ 500, ఫస్ట్ అయితే 500 యాడ్ చేసిన, ఆ తర్వాత 400. సో దీన్ని పిరామిడింగ్ అంటారు అనమాట. అంటే విన్నింగ్ దాన్ని యాడ్ చేస్తుండాలి. చాలా మంది ఏం చేస్తారు, యావరేజ్ అవుతుంది కదా అని చెప్పి స్టాప్ లాస్ దగ్గరగా అవుతున్నప్పుడు యాడ్ చేయడం, స్టాప్ లాస్ పెంచుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేయకండి. విన్ అవుతున్నప్పుడు యాడ్ చేసి స్టాప్ లాస్ తగ్గించుకుంటా ఉండాలి. ఎందుకంటే మీరు విన్ అవుతున్నారు కదా, ఆ ట్రేడ్ మీ సైడ్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే యావరేజింగ్ చేశారనుకో, లూజ్ అవుతున్న ట్రేడ్కి యాడ్ చేస్తున్నట్టు. మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి. ప్రెసెంట్ అయితే 9000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవాలి అట్ ది సేమ్ టైం. ఇనిషియల్గా స్టాప్ లాస్ చూడండి ఎంత పెట్టుకున్నాను, ఇప్పుడు 47 పెట్టుకున్నాను. 40 దగ్గర ఎంటర్ అయ్యాం. సో 7 పాయింట్స్ వస్తాయి, ఆల్మోస్ట్ ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. 20 పాయింట్స్ హిట్ అయితే మన టార్గెట్ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతున్నట్టు. సో చూద్దాము, నిఫ్టీ అయినా పైకి వెళ్తుందో లేదంటే R1 ప్యూర్ రెసిస్టెన్స్ తీసుకుంటుందో. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 9500 దాకా వెళ్ళింది అనుకుంటా. ఇప్పుడైతే 9000 అలా ట్రేడ్ అవుతుంది. 9500 అలా అయితే క్రాస్ అయింది. సో హై అయితే 10,000 దాకా వచ్చింది. 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. మన రిస్క్ వచ్చి ట్రేడ్లీ అంతా 10,000 కదా, రివార్డ్ 10,000 వచ్చింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ 40 పెట్టుకుంటాను, రిస్క్ తగ్గించుకుంటున్నాను. ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అక్కడే పెట్టుకుంటున్నాను, లేదంటే హై పైన పెట్టుకుంటానులేండి. డెప్త్ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళింది, హై 44.90కి వెళ్ళింది. సో చార్ట్స్, ఆప్షన్ చార్ట్స్ ప్రకారం హై పెట్టుకుంటున్నాను, ఒక 2 పాయింట్స్ తగ్గించుకుంటున్నాను, 45. సో ఇంకా 12,500 అలా వెళ్తుంటే తగ్గించుకుంటూ వస్తానమాట. సో ప్రెసెంట్ అయితే 9000 అలా ట్రేడ్ అవుతుంది. సో డే హై రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అన్న రివర్సల్ సెల్లర్స్ ఏమైనా వస్తే మార్కెట్ అయితే కిందకి రావచ్చు. డే హైని అయితే బ్రేక్ చేయనివ్వట్లేదు సెల్లర్స్. ఇక్కడ డే హై దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 10,500 దాకా వచ్చింది. సో ఈ కింద పొజిషన్ 500 క్వాంటిటీస్ ఏంటంటే అది జస్ట్ హెడ్జింగ్ కోసం. అంటే క్యాపిటల్ సరిపోదు కదా, 900 క్వాంటిటీస్ తీసుకోవాలంటే చాలా క్యాపిటల్ కావాలి. అదే మీరు ప్రొడక్షన్ తీసుకున్నారనుకోండి, 21,750 పుట్ ఆప్షన్ బై చేశాను కదా, ప్రొడక్షన్ తీసుకుంటే మీకు క్యాపిటల్ బెనిఫిట్ సరిపోతుంది. సో అందుకు అది తీసుకున్నాను. అది హీరో జీరో అయిపోద్దని ఏం కాదు. సో రెండు కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. సో బ్యాంక్ నిఫ్టీకి ఏమో సప్లై జోన్ రెసిస్టెన్స్ ఉంది, నిఫ్టీకి ఏమో డే హై రెసిస్టెన్స్ ఉంది. సో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ప్రాఫిట్ ఆల్మోస్ట్ 10,000 అలా ట్రేడ్ అవుతుంది. హై అయితే 11,500 దాకా వెళ్ళింది ప్రాఫిట్. సో స్టాప్ లాస్ అయితే ఎటువంటిది అప్డేషన్ లేదు, ఎందుకంటే హై ఆప్షన్ చార్ట్ ప్రకారం పెట్టుకున్నాను స్టాప్ లాస్.
సో హై 44.90 వెళ్ళింది. హై దగ్గర పెట్టుకున్నాను, స్టాప్ లాస్ 45 పెట్టుకున్నాను. సో లాస్ వస్తే మనకి ఒక 10,000 లాస్ వస్తుంది. ప్రాఫిట్ వస్తే చూడండి, అదే ఇది 900 క్వాంటిటీస్ ఒకవేళ 36 పాయింట్స్ కూడా మెల్ట్ అయిపోయి అనుకోండి, ఒక 35 పాయింట్స్ అనుకున్నా మనకి 30,000 ప్రాఫిట్ వస్తుంది. సో విన్నింగ్ 1:3 వస్తుంది. అలాంటప్పుడు ఇట్ ఈస్ ఏ గుడ్ రిస్క్ రివార్డ్. అలాగని చెప్పి అంత దూరం వెయిట్ చేస్తాను లేదన్నది ఇంకా తెలియదు నాకు. సో చూడాలి. టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకున్నాం, ఇక్కడ వరకు హిట్ అయితే టార్గెట్ తీసుకుంటాను, లేదంటే లాస్ తీసుకుంటాను. ఓకే, హై అయితే ఇప్పుడు 11,500 దాకా వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్ చేయాలి, అప్పుడే ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయితే ఉంటుంది. 12,000 దాకా వచ్చింది హై అయితే. ఇప్పుడు నిఫ్టీ అయితే పైకే మూవట్లేదు, కానీ సైడ్ వేస్గా ఉన్నా సరే థియేటర్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా ఈరోజు మనకి. సో దానివల్ల 12,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 15,000 దాకా వచ్చింది. సో 20 వరకు లో అయితే వెళ్ళింది. సో చూద్దాం నిఫ్టీ R1 ప్యూర్ దగ్గరికి వస్తుందో రాదో. సో సచ్ ఏ బిగ్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ డేలో అయినా సపోర్ట్ ఇస్తే మార్కెట్ పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను కదా సప్లై జోన్ ఉంది కదా, అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది. సో ఆల్మోస్ట్ 15,000 నుంచి 5,000కి ప్రాఫిట్ వచ్చేసింది. సో చూడాలి, అగ్రెసివ్గా అయితే మార్కెట్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే చెప్పాను కదా ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న మార్కెట్ అలా వాలటిలిటీగా మూవ్ అవుతుంది. మనం ఏమి భయపడకూడదు, జస్ట్ మన రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. సో చూద్దాం ఏమవుతుందో. 15,000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది హై అయితే. సో ప్రైస్ ఆల్మోస్ట్ డేలో దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకొక 50 క్వాంటిటీస్ అయితే యాడ్ చేశాను. దీని తర్వాత ఇంకా పిరమిడింగ్ ఏం లేదు, ఇంకా ఆపేస్తాను. సో లాస్ట్ క్వాంటిటీ. సో ప్రెసెంట్ ప్రాఫిట్ మళ్ళీ 12,000కి వచ్చింది. టోటల్ యావరేజ్ వచ్చి 950 క్వాంటిటీస్ 35 దగ్గర యావరేజ్ అయింది. సో 40 దగ్గర తీసుకున్నాను ఇనీషియల్గా, కానీ అప్డేట్ చేస్తున్న కొద్దీ ప్రైస్ కూడా ముందుకు వస్తుంది కదా, అండ్ దెన్ స్టాప్ లాస్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా స్టాప్ లాస్ 60 పెట్టుకున్నాను, ఇప్పుడు 46 పెట్టుకుంటున్నాను. అంటే రిస్క్ వచ్చి 10,000 ఈ ట్రేడ్లో. సో 10,000 రిస్క్ హిట్ అయితే ఎగ్జిట్ అవుతాను అనమాట. ఓకే, సో చూద్దాం. నిఫ్టీ అయితే వీక్గానే ఉంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి. ఏమన్నా నిఫ్టీ బయర్స్ వచ్చి పుష్ చేస్తే మార్కెట్ పైకి, దాని బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. సో టైం 9:57 అయింది. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. ఫర్దర్ వీక్నెస్ అయితే చూపిస్తుంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది ఇక్కడ. సో మన స్టాప్ లాస్ ఇనీషియల్గా ఇక్కడ కింద పెట్టుకున్నాం కదా, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి స్పాట్ షాట్ ఎక్కడ హిట్ అవుతుందో తెలియదు. ఈ సెంట్రల్ పీరియడ్ కిందకు వస్తే హిట్ అయిపోద్దో, లేదంటే డేలో కిందకు వస్తే హిట్ అయిపోద్దో తెలియదు. మ్యాక్సిమం డేలో కిందకు వస్తే హిట్ అయిపోద్ది అనుకుంటున్నాను. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఇంకా 9,000 అలా ట్రేడ్ అవుతుంది, 10,000 అలా ట్రేడ్ అవుతుంది. డేలో బ్రేక్ అవ్వడానికి చూస్తుంది నిఫ్టీ ఇప్పుడు. సో స్టాప్ లాస్ దగ్గరికి ఏమైనా వస్తే రావచ్చు. ఆల్మోస్ట్ 6,000 అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి సప్లై జోన్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. సో మార్నింగ్ చెప్పిన ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని. సో కానీ ఏంటంటే ఇక్కడ నిఫ్టీ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో ఈ లెవెల్ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఈ లెవెల్ లో కూడా బ్రేక్ అవుతుంది. సెంట్రల్ పీరియడ్ బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోవచ్చు అనుకుంటా. లేదు ఇక్కడ నుంచి బయర్స్ అన్న పైకి తీసుకెళ్తే మళ్ళీ మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. మన మార్కెట్కి వదిలేయాలంతే. మన స్టాప్ లాస్ హిట్ అయితే లాస్ అయితే తీసుకుందాం. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరకు వస్తుంది. నిఫ్టీ కూడా డేలో సపోర్ట్ ఉంది కదా. సో అయ్యి ఏదో స్టాప్ లాస్ హిట్ అయితే అండ్ మెయిన్ మార్కెట్ బేరిష్గా ఉంటే అలాగే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో రిస్క్ అలాగా 10,000 కాబట్టి ఇంకా పొజిషన్స్ యాడ్ చేశాను ఇంకా. సో 11 టోటల్ అయితే. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో 1150 క్వాంటిటీస్ సెల్లింగ్, యావరేజ్ ప్రైస్ 34కి వచ్చింది. సో స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవాలి. స్టాప్ లాస్ 43 పెట్టుకున్నాను. సో 43 హిట్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, ఐ మీన్ 10,000 లాస్ వస్తుంది. సో చూద్దాం. 1150 క్వాంటిటీస్ 34 దగ్గర తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ హిట్ అవుతుందో టార్గెట్ హిట్ అవుతుందో. డేలో బ్రేక్ అవ్వకూడదు, ఐ మీన్ సిపిఆర్ బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అవ్వకపోతే అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు ఇంకని. సో రిస్క్ అయితే నేనేం పెంచుకోవట్లేదు. మీరు పొజిషన్స్ యాడ్ చేస్తున్నా సరే సేమ్ రిస్క్ అయితే ఉంటుంది నాది, మీరు చూడండి కావాలంటే. సో డేలో నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, చెప్పాను కదా డేలో ఇంపార్టెంట్ అని. సో చూద్దాము పైకి వెళ్తా లేదా. ఎర్లియర్ 15,000 ప్రాఫిట్ వచ్చింది కదా, సో మళ్ళీ ఆల్మోస్ట్ 14,500 వరకు వెళ్ళింది. సో హైన్ అయితే క్రాస్ చేసింది, ఆల్మోస్ట్ 16,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. యావరేజ్ 34 అయింది కదా. సో ఇప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను, లేదంటే టార్గెట్ హిట్ అయిపోతుంది అనుకుంటా. 18,500, 19,000 ఎంత వస్తుంది. 17.85, 17 వస్తే హిట్ అయిపోద్ది అనుకుంటా. 19,100. సో 1:2 17 రూపీస్ వస్తే క్లోజ్ అయిపోద్ది. 17.75, 17.45.
ఇంకొక 500 రావాలి, అప్పుడు 1:2 వచ్చేసినట్టే. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు 18 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో 34 స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను. ఓకే గైస్, 1:2 అయిపోయింది. సో 20,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో టార్గెట్ ఆల్మోస్ట్ 950 క్వాంటిటీస్, సో 1150 17 దగ్గర సెల్ చేశాను. సో దట్స్ అబౌట్ టుడే. సో టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు, కానీ ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే అడ్వాంటేజ్. సో ఇది మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే ప్రీమియం అనేది మెల్ట్ అవుతుంటుంది. సో అందుకే చాలా మంది అడుగుతారు ఎందుకు ఆప్షన్ సెల్లింగ్, ఇది అడ్వాంటేజ్. సో ఇప్పుడు నుంచి మార్కెట్ కిందకు వచ్చేసినా సరే ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా టార్గెట్ ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి 1:2 అకార్డింగ్ టు ఆప్షన్స్ అయిపోయింది. సో ప్రాఫిట్ అయితే 20,282 ఫర్ ది డే. అండ్ ఈ 1 lakh ఛాలెంజ్ కూడా అయిపోయినట్టే. నిన్నటి వరకు మనం 82,000 ప్రాఫిట్లో ఉన్నాము. ఈరోజు ఒక 20,000, సో క్లోజ్ టు 1,02,000 అయితే వచ్చింది. 11 డేస్లోనే 1,02,000 వచ్చింది. సో 21 days ఛాలెంజ్ తీసుకున్నాము. సో చిన్న విషయం అయితే నేను మీతో మాట్లాడాలి. ఇప్పటి వరకు చూసారో లేదో తెలియదు ఈ వీడియో, కానీ ఇప్పటి నుంచి చూస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చాలా మంది నా క్యాపిటల్ అడుగుతారు, ఎంత మీ క్యాపిటల్ ఎంత ఆప్షన్ సెల్లింగ్ అంతా తీసుకుంటున్నారు కదా అన్ని క్వాంటిటీస్ అనేది. సో క్యాపిటల్ అనేది నాది కొంచెం ఎక్కువ, ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 lakhs ఉంది క్యాపిటల్. సో నేను రిస్క్ ఎంత చేస్తున్నాను, రూల్ ప్రకారం 20 lakhs ఉంటే రిస్క్ ఓన్లీ 1% చేయాలి, లైక్ 20,000 అనేది ట్రేడ్కి రిస్క్ చేయాలి. కానీ నేను చేస్తుంది అంతా ఓన్లీ 10,000. సో ఎందుకంటే నేను 20,000 అనేది ఎఫర్ట్ చేయలేను పర్ ట్రేడ్. రిస్క్ అనేది కొంచెం ఒకవేళ 2% పోతే 40,000 అనేది కొంచెం పెద్ద అమౌంట్లో ఉంటుందని చెప్పి నేను రిస్క్ చేయట్లేదు. సో మీరు తీసుకుంటున్న దానికి ఒక ఎంత ఉండాలి క్యాపిటల్, ఒక 10,000 రిస్క్ చేయాలంటే 10 lakhs ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే 1% అనేది 10 lakhsకి 10,000 కదా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు హెడ్జింగ్ చేసుకొని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. లైక్ ఈరోజు చూడండి, నేను ఒక 22,650తో పాటు ఇంకొక పుట్ ఆప్షన్ బై చేశాను కదా. దానివల్ల ఏంటంటే బెనిఫిట్, ఎక్కువ క్వాంటిటీస్ బై చేస్తే మీకు క్యాపిటల్ అనేది ఇస్తారు, ఇంకా ఎక్కువ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఈ 21 daysలో 21 అవ్వలేదు. సో 21 days ఎందుకు పెట్టాను చెప్తాను. ఫస్ట్ 21 days పెట్టడానికి కారణం ఏంటంటే మంత్కి మనకి 22 days ఉంటాయి. 20 day ట్రేడింగ్ డేస్ ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి 22 ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి, 20 అలా ఉంటాయి. సో అటు ఇటు కాకుండా 21 days ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. ఈ 21 days ట్రేడింగ్ ఛాలెంజ్లో 1 lakh ఎందుకు పెట్టాను టార్గెట్. సో ఇంకా ఎక్కువ పెట్టవచ్చు కదా, 1 lakh ఎందుకు పెట్టానంటే, సో క్యాపిటల్ 10 lakhs కదా. సో 10,000 రిస్క్ అనేది 10 lakhs కాబట్టి 10 lakhs తీసుకుంటున్నాను నేను. సో క్యాపిటల్ 10 lakhsకి 1 lakh ఎంత, 10% రిటర్న్స్. సో 10% రిటర్న్స్ 20 daysలో రావాలంటే ఆల్మోస్ట్ ఎంత చేయాలి మీరు, డైలీ చూడండి, డైలీ ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూడండి. అండ్ మోర్ ఓవర్ స్ట్రాటజీ అనేది ఏది కూడా 100% కన్ఫర్మ్ కాదు. లైక్ ఇప్పుడు నేను ఏదైనా స్ట్రాటజీ తీసుకున్న ప్రతిరోజు కూడా నేను ప్రాఫిట్లో ఉన్నానా చూడండి, లేదు. ఒకరోజు లాసెస్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే నా ఓల్డ్ వీడియోస్లో చూడండి. 11 days కూడా నేను లైన్గా పెట్టాను వీడియోస్, లైవ్గా ట్రేడ్ చేశాను, లైవ్గా చూపించాను. ఈ 21 days పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రాటజీస్ ఇందులో హాఫ్ ఎంత 21లోంచి ఒక 10 అనుకోండి, లేదంటే 11 అనుకోండి. సో 10 అనుకుంటున్నాను. సో 10 ఈ 20 daysలో 10 times నేను లూజ్ అయినా, ట్రేడ్కి 10,000 కదా, రిస్క్ 10,000, రివార్డ్ వచ్చినప్పుడు నేను ఎక్కువ చెప్తున్నాను కదా 1:2 ఫాలో అవుతాను ఎక్కువ. సో చాలా రేర్గా ఫాస్ట్గా తీసుకుంటాను ప్రాఫిట్స్. లైక్ నిన్న మొన్న కొంచెం ఫాస్ట్గా తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి 20,000 ప్రాఫిట్, విన్ అవుతున్నప్పుడు 20,000, లూజ్ అవుతున్నప్పుడు 10,000. సో 10 days కూడా మీ ట్రేడ్స్ అనేది సక్సెస్ అవ్వకుండా 10 days ఫెయిల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మీకు ఎంత లాస్ వచ్చి మీకు 1 lakh లాస్ వస్తుంది 10 days ఫెయిల్ అయితే. కానీ రిమైనింగ్ 10 days ఉన్నాయి కదా, ఈ 10 days కూడా మీరు సక్సెస్ అయ్యారు అనుకోండి, ఎంత వస్తుంది, 2 lakhs ప్రాఫిట్ వస్తుంది. 20,000 ఇంటూ 10 ఎంత, 2 lakhs కదా. సో 2 lakhs మైనస్ 1 lakh ఎంత, ఓవరాల్గా 1 lakh ఉండొచ్చు. సో నేను ఏంటంటే స్ట్రాటజీ మీకు 100% విన్నింగ్ రేట్ అనే స్ట్రాటజీ అసలు ఈ భూమి మీద లేదు, అసలు ఎవరి దగ్గర ఉండదు. కానీ 50% విన్నింగ్ రేషియో చాలు. 21 daysలో 1 lakh రావడానికి 50% విన్నింగ్ రేట్ ఉందనుకోండి, ఆ స్ట్రాటజీస్ చాలు. దానికి మీరు రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, పొజిషన్ సైజింగ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలి దీంతో పాటు. సో నేనేంటి, నా స్ట్రాటజీస్ 11 daysలోనే అయిపోయింది. అంటే ఏంటి, 50% కంటే ఎక్కువ నా స్ట్రాటజీస్ అనేవి విన్నింగ్ రేషియో 50% కంటే కూడా ఎక్కువ. సో ఎనీహౌ, కానీ మీరు దగ్గర 50% విన్నింగ్ స్ట్రాటజీ ఉన్నా సరే సరిపోతుంది. మీరు ప్రాఫిట్స్లో ఉండడానికి 50% ఉన్నా సరే సరిపోతుంది. పెద్ద ఎక్కువ స్ట్రాటజీ కోసం 100% వర్కింగ్ స్ట్రాటజీస్ కోసం ఏం చూడొద్దు. సో ఇది మీరు నేర్చుకున్నది ఏంటి, స్ట్రాటజీ అనేది ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఎవ్రీడే మీరు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయలేరు. సెకండ్, 100% వర్కింగ్ స్ట్రాటజీ అనేది ఉండదు. నెక్స్ట్, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ప్రాఫిట్స్లో ఉండలేరు.
నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ కరెక్ట్గా చేసుకోకపోతే, లైక్ ఇప్పుడు నా దగ్గర 20 lakhs క్యాపిటల్ ఉందని చెప్పి ఈ రోజున 20 lakhs రిస్క్ చేశాను నేను. లేదు కదా, ప్రతిరోజు కూడా 10,000 రిస్క్ ట్రేడ్కి, అది గుర్తుపెట్టుకోవాలి. పొజిషన్ సైజింగ్ కరెక్ట్గా లేకపోతే అది కూడా మీరు నష్టపోతారు. రూల్ నెంబర్ 5 ఏంటి, విన్నింగ్ దానికి యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు మీరు చూసారో లేదో తెలియదు, నేను కూడా చేశాను పిరామిడింగ్. సో ఈ రోజు కూడా చేశాను పిరామిడ్. ఏంటి, విన్ అవుతున్న ట్రేడ్కి పొజిషన్స్ యాడ్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేదు, కింద సడన్గా ఫాల్ వచ్చింది అనుకోండి, ఏమవుతున్నావు, ఈరోజు నా ప్రాఫిట్ అనేది లేకపోతుంది కదా. సో అదే నేను లేదు 0 అయ్యే వరకు వెయిట్ చేసి ఉండాలి అన్నది, వెయిట్ చేసి ఉండకూడదని నేర్చుకున్నాను. ఎందుకంటే చాలాసార్లు 5 రూపీస్లో 4 రూపీస్లో ఉన్నది కూడా మాక్సిమం ట్రైలింగ్ స్టాప్ లాస్ లైక్ కాస్ట్ అనేది హిట్ అయిపోయింది. సో దానికోసం పిరామిడింగ్ అని కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ 21 days ట్రేడింగ్ ఛాలెంజ్ మీరు ఫాలో అవ్వాల్సింది. దీంతో పాటు మెయిన్ ఏంటంటే ట్రేడింగ్ సైకాలజీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ట్రేడింగ్ సైకాలజీ లేకపోతే మీరు చాలా నష్టపోతారు. లైక్ ఎమోషన్స్ అవి ఉండకూడదు. రూల్స్ అవి ఫాలో అయితే ఎమోషన్స్ ఎందుకుంటే చెప్పండి, మీరు కరెక్ట్గా రూల్స్ ఫాలో అయితే ఎమోషన్స్ అనేవి ఎందుకుంటాయి. చాలామంది ఏంటి, హోప్, ఫియర్, గ్రీడ్ ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే మనీ దగ్గరికి వచ్చేసరికి చాలామందికి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మనీ పోగొట్టుకుంటే చాలా తప్పని చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేర్పించారు కాబట్టి మనం ఆ మైండ్ సెట్ ఉంటాం. కానీ ట్రేడింగ్లో ఏంటంటే మనీ పోగొట్టుకున్నా సరే ఓకే అని ఉండాలి, లైక్ సరే పోయినా పర్వాలేదు అన్నట్టు ఉండాలి. సో ఈ 21 days ట్రేడింగ్ ఛాలెంజ్లో నేను ఏమనుకున్నాను, 10,000 పర్ ట్రేడ్కి రిస్క్ పోయినా పర్వాలేదు అని చెప్పి అనుకున్నాను. అందుకే మనం ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయగలం. ఆ ఫియర్ అనేది వదిలేయాలి. అండ్ మీ అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రాటజీస్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, సో మీకు ఇక్కడ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఓన్లీ సిపిఆర్ టచ్ అయింది కదా అని తీసేసుకున్నారు లాంగ్ ఎంట్రీ. కానీ ఇక్కడ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అయితేనే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఆ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. ఐ మీన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ ప్రకారం ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు డే హై R1 పివట్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఈ డేలో సిపిఆర్ని టచ్ అవ్వకపోయినా. సో అండ్ మీరు ఏంటి, ప్రతిసారి కూడా నేను పొజిషన్స్ యాడ్ చేస్తున్నా సరే 10,000 రిస్క్ పెంచకుండా పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను. ప్రతిసారి కూడా -10K. మీరు కావాలంటే చూడండి నా ఈరోజు లైవ్ ట్రేడింగ్, ఈ రోజు కాదు ఏ రోజైనా సరే పొజిషన్స్ యాడ్ చేస్తున్నాడు అని చెప్పి మీరు పొజిషన్స్ యాడ్ చేసి స్టాప్ లాస్ తగ్గించుకోలేదు అనుకోండి, మీ లాస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ థింగ్, చాలామంది లైవ్ ట్రేడింగ్ నాతో పాటు చేస్తానని చెప్పి అంటున్నారు. సో నాతో పాటు నా ట్రేడింగ్ రూమ్లోకి లైక్ ఆన్లైన్లో నేను ఏదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నానో మార్కెట్ అయిపోయిన తర్వాత మీకు ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నాను కదా యూట్యూబ్లో. సో మీరు నాతో పాటు ట్రేడింగ్ చేయాలనుకుంటే సో న్యూ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అంటే నేను ప్రతిరోజు చేస్తాను లేదు, ఇన్ ది సెన్స్ నేను నాకు రిమైనింగ్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా, అవి ఫుల్ టైం ట్రేడింగ్ అనేది ఫుల్ టైం ట్రేడర్నే కానీ ప్రతిరోజు కూడా అవ్వదు. సో 1 week అయితే నేను చూస్తాను. 1 week మీరు ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తే చెప్పండి. సో 1 week లైక్ 1 week అంటే 5 days, నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఒక 5 seats అయితే ఇస్తున్నాను. ఎవరైతే లైవ్ ట్రేడింగ్ నాతో పాటు ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నాను, మీరు నాతో పాటు లైవ్గా చూడొచ్చు. ఇప్పుడు అంటే ప్రెసెంట్ యూట్యూబ్ పోస్ట్ చేస్తున్నాను మార్కెట్ అయిపోయిన తర్వాత, కానీ మీరు నాతో పాటు కూడా ట్రేడింగ్ చేయొచ్చు అన్ ది సెన్స్ చూడొచ్చు. ఎందుకంటే నా రిస్క్ ఎంత, నా ట్రేడింగ్ సైకాలజీ ఇవన్నీ పొజిషన్స్ ఎప్పుడెప్పుడు యాడ్ చేసుకుని ఇలాంటివి మీరు చూస్తే మీరు కూడా నేర్చుకోవచ్చు కదా లైవ్లో. సో లైవ్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. లింక్ నాకు వాట్సాప్ చేయండి, లింక్ పంపిస్తాను. అండ్ దెన్ ఫీ వచ్చేసి 1,999. సో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్. జూమ్లో జరుగుతుంది లైవ్ వెబినార్. సో మండే టు ఫ్రైడే 9 AM నుంచి 3 PM వరకు మీరు నాతో పాటు ఉండొచ్చు. ఓకే, 9 AM to 3 PM వరకు మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు నాతో పాటు లైవ్లో ఉండొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే లైవ్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫీ వచ్చేసి 2222 యాక్చువల్లీ. సో ఇది జూమ్ లైక్ జూమ్ ఏదైతే చేస్తున్నామో దానికి కూడా ఉంటుంది, ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే 2000 తీసుకుంటాను. సో ఎనీహౌ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఫీ 2222 అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా చేయొచ్చు. లేదంటే నాకు వాట్సాప్లో పింక్ చేసినా సరే నేను ఎలా జాయిన్ అవ్వచ్చు వెబినార్ అనేది చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను 5 seats తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఎక్కువ మంది జాయిన్ అయిపోయినా సరే నేను డౌట్స్ అనేవి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీడియో లెంత్ పెరిగిపోవడమో, లేదంటే మిగతా వాళ్ళకి కొంచెం వాళ్ళకి అర్థం కాదు కదా, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి 5 members అయితే నేను కరెక్ట్గా మేనేజ్ చేయగలను. సో ఓన్లీ 5 seats అయితే తీసుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ 5 members ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ట్రేడింగ్ రూమ్ అనేది జాయిన్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు నేను ఏదైతే అనాలిసిస్ చెప్తున్నానో మీరు లైవ్లో లేరు, ఇప్పుడు ఎవరు కూడా లైవ్లో లేరు. మార్కెట్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ లైవ్లో అనాలిసిస్ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను నేను ముందుగానే చెప్తాను. లైక్ ఆప్షన్ బయర్స్ అవనివ్వండి, సెల్లర్స్ అవనివ్వండి. ఇన్ని రోజులు అయితే నేను డైరెక్ట్గా ఫోన్లోంచి ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు చూపించాను కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే
ముందుగానే నేను చెప్తాను, లైక్ నేను ఈరోజు 22,700 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, ఇలాంటివి నేను ఇక్కడ ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తాను, ఇలాంటివి నేను చెప్తాను. సో తక్కువ క్యాపిటల్, ఆప్షన్ సెల్లర్స్ అంటే ఎక్కువ క్యాపిటల్ ఉండాలి, ఆప్షన్ బయర్స్ తక్కువ క్యాపిటల్ ఉంటే వాళ్ళకి కూడా ఏం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అవి కూడా చెప్తాను. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పసెస్, నేను ఏమి సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు, కానీ ఎన్ఎస్ఎం సర్టిఫికేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ నేనైతే టీచ్ చేయొచ్చు. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా లైవ్ ట్రేడింగ్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే నా ఫోన్ నెంబర్ ఉంది. సో రిమైనింగ్ పీపుల్కి ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత నేను వీక్లీ వన్స్ పెడతాను, ఎందుకంటే 21 డేస్ మీరు చాలామంది అనుకోవచ్చు కదా ప్రాఫిట్ వచ్చినప్పుడే పెడుతున్నాడు, లాస్ వచ్చినప్పుడు పెట్టట్లేదు అని, అందుకని చెప్పి 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది చేశాను. 1 lakh టార్గెట్ అనేది హిట్ అయిపోయింది, ఈరోజు హిట్ అవ్వకపోయినా కంటిన్యూ చేద్దాను, కానీ ఆల్రెడీ హిట్ అయిపోయింది కదా. సో 1 lakh ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. మీరు కూడా నేర్చుకోవడానికి వీక్లీ వన్స్ పెడతానులేండి లైవ్ ట్రేడింగ్ సెషన్, నేను ఏదైతే రిమైనింగ్ క్లయింట్స్కి పెడుతున్నానో మీరు నేర్చుకోవడానికి వీక్లీ వన్స్ పెడతాను. లేదు నాకు డైలీ కావాలనుకుంటే మీరు నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి, డైలీ నేను ఏదైతే లైవ్ ట్రేడింగ్ సెషన్ చేస్తున్నానో రికార్డింగ్ మీకు డైలీ పెడతాను. ఓకే, సో మార్కెట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా పెడతాను. యూట్యూబ్లో అనేది వీక్లీ వన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, లేదంటే ఫ్రీగా ఉంటే ఒక్కొక్కసారి వీక్లీ ట్వైస్ అలా పెడతాను, దట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. సో ఇంట్రెస్ట్ ఉంటే జూమ్ నాతో పాటు జాయిన్ అవ్వచ్చు, అండ్ దెన్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు, అండ్ దెన్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. స్ట్రాటజీస్ అవి ఉంటాయి కదా, ఎన్ని స్ట్రాటజీస్ నా డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి, సో అవి కూడా నేర్చుకోవచ్చు. బెనిఫిట్స్ వచ్చేసి మీకు ప్రీమియం ఛానల్ ఉంటుంది, ప్రీ అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తాము, పోస్ట్ అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తాము, లైవ్ ట్రేడింగ్ డైలీ ఏదైతే చేస్తున్నా అది ఇస్తాము. నెక్స్ట్ డౌట్ సెషన్, క్లియరింగ్ సెషన్ ఉంటుంది జూమ్కి వీక్లీ వన్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే మీరు నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే గైస్, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో బాయ్, సీ యూ ఇన్ ద. ఓకే, వన్ మోర్ థింగ్, నిన్న ఉగాది విష్ చేయడం మర్చిపోయాను. సో బిలేటెడ్ హ్యాపీ ఉగాది, అండ్ దెన్ హ్యాపీ ఈద్, రేపు హాలిడే అనుకుంటా కదా. సో బాయ్ గైస్.